హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, నిన్న రీజనింగ్లో కోడింగ్ డీకోడింగ్ చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ మోడల్స్ ఒక 9 డిస్కస్ చేసుకోవడం జరిగింది. అయితే దానిలో టైప్ 7 తర్వాత టైప్ 8 అండ్ టైప్ 9కి వాయిస్ రాలేదు. దాంట్లో మైక్లో ఛార్జింగ్ అయిపోయింది, నేను గమనించుకోలేదు. అయితే టైప్ 8 అండ్ టైప్ 9 అనేది మరలా చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో తర్వాత 10 క్వశ్చన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో దాని పీడిఎఫ్ ఉంటుంది. ఆ 10 క్వశ్చన్స్ అనేది 90 సెకండ్స్లో చేయడానికి ట్రై చేయండి. ఒక ఛాలెంజ్ లాగా తీసుకోండి. 10 క్వశ్చన్స్ అనేది 90 సెకండ్స్, 90 సెకండ్స్లో వాటిని చేసేటట్టు చూడండి. మీకు ఎంత టైం పడుతుంది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఫస్ట్ టైప్ 8 మనం తీసుకుంటే WCIM అనే దాన్ని 5/25/1915గా రాస్తే, PSBQ అనే దాన్ని 12/9/26/11గా రాస్తే ELZTని ఎలా రాస్తాము? ఎప్పుడైనా చూడండి, డబల్ యొక్క నెంబర్ ఎంత అంటే 23. డబల్ యొక్క నెంబర్ 23. మరి ఇక్కడ ఎంత ఇచ్చాడు? 5 ఇచ్చాడు. ఓకే, అదేవిధంగా సి యొక్క నెంబర్ ఎంత? 3. కానీ ఇక్కడ ఎంత ఇచ్చాడు? 25 ఇచ్చాడు. అంటే ఎప్పుడైనా ఈ విధంగా వచ్చినప్పుడు, అంటే నెంబర్ ఏమో ఎక్కువ ఉండాలి, కానీ మనకిచ్చిన క్వశ్చన్లో తక్కువ ఉన్నప్పుడు వెంటనే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఆపోజిట్ లెటర్ని చెక్ చేయండి. ఎప్పుడైనా ఆపోజిట్ లెటర్ని చెక్ చేయండి. ఆపోజిట్ లెటర్స్ అనేది మీకు కంపల్సరీ రావాలి. ఓకే, అవి AZ BY CX DW EV FU GT HS IR JQ LO MN PK KP. ఓకే, JQ KP LO MN 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 13 2s are 26. ఓకే, ఇప్పుడు డబల్ యొక్క ఆపోజిట్ లెటర్ ఎంత? డి. మరి డి యొక్క నెంబర్ ఎంత? 4. మరి ఇక్కడ ఎంత ఇచ్చాడు? 5 ఇచ్చాడు. ఓకే, దాన్ని పక్కన పెడదాం. సి యొక్క ఆపోజిట్ లెటర్ ఎంత? ఎక్స్. ఎక్స్ యొక్క నెంబర్ ఎంత? 24. మరి ఇక్కడ ఎంత ఇచ్చాడు? 25 ఇచ్చాడు. ఓకే, ఐ యొక్క ఆపోజిట్ లెటర్ ఎంత? ఆర్. ఆర్ కదా. మరి ఆర్ యొక్క నెంబర్ ఎంత? 18. కానీ ఇక్కడ ఎంత ఇచ్చాడు? 19 ఇచ్చాడు. అదేవిధంగా ఎం యొక్క ఆపోజిట్ లెటర్ ఎంత? ఎన్. ఎన్ యొక్క నెంబర్ ఎంత? 14. కానీ ఇక్కడ ఎంత ఇచ్చాడు? 15 ఇచ్చాడు. అంటే ఇక్కడ ఉన్న ప్యాటర్న్ ఏంటిది అని అంటే ఆపోజిట్ లెటర్ +1. ఆపోజిట్ లెటర్ +1. దీన్ని చెక్ చేసాం కదా, ఇప్పుడు దీన్ని చెక్ చేద్దాం. పి యొక్క నెంబర్ ఎంత? ఆపోజిట్ లెటర్ ఎంత అంటే కే. మరి కే యొక్క నెంబర్ ఎంత? 11. మరి ఇక్కడ ఎంత ఇచ్చాడు? 12 ఇచ్చాడు. మరి ఎస్ యొక్క హెచ్ యొక్క నెంబర్ ఎంత? 8. 8కి 1 కలిపితే 9. అంటే ఆపోజిట్ నెంబర్ +1. ఆపోజిట్ నెంబర్ +1. అదేవిధంగా ఈని తీసుకుంటే మనం ఈ యొక్క నెంబర్ ఎంత అంటే ఈ యొక్క ఆపోజిట్ లెటర్ ఎంత? వి. మరి వి యొక్క నెంబర్ ఎంత? 22. 22కి ఏం కలపాలి? 1 కలపాలి. 1 కలిపితే 23 అవుతుంది. అదేవిధంగా ఎల్ యొక్క ఆపోజిట్ లెటర్ ఓ. ఓ యొక్క నెంబర్ వచ్చేసి 15. 15కి 1 కలిపితే ఏమవుతుంది? 16 అవుతుంది. అదేవిధంగా జెడ్ యొక్క ఆపోజిట్ లెటర్ ఏ. ఏకి 1 కలిపితే ఏ యొక్క నెంబర్ ఎంత? 1 కదా. 1కి ఇంకొక 1 కలిపితే 2 అవుతుంది. అదేవిధంగా టీ యొక్క ఆపోజిట్ లెటర్ ఎంత? జి. మరి జి యొక్క నెంబర్ ఎంత? 7. 7కి 1 కలిపితే 8. అంటే మన యొక్క ఆన్సర్ ఎంత అంటే 23, 16, 2 అండ్ 8. ఓకే, ఈ విధంగా ఇచ్చిన సమ్ అనేది లేకపోతే ఇచ్చిన క్వశ్చన్ అనేది మనం అర్థం చేసుకోవాలి. అది ఏ టైప్ లేకపోతే ఆపోజిట్ లెటర్స్ అడుగుతున్నాడా అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, టైప్ 9ని మనం ఇప్పుడు చూద్దాం. టైప్ 9 క్వశ్చన్ చూద్దాం. దీన్ని ఒక 5 సెకండ్స్లో ట్రై చేయండి మీరు. ఓకేనా, 5 సెకండ్స్లో చేయడానికి ట్రై చేయండి. 5 కాదు, ఒక 10 సెకండ్స్ తీసుకోండి. ఓకే, 10 సెకండ్స్లో టీ యొక్క కోడ్ ఎంతో చెప్పండి. ఓకే,
ఓకే, చూద్దాం. ఇక్కడ టీ యొక్క కోడ్ కావాలి మనకి. ఈ టీ యొక్క కోడ్ కోసం ఈ టీ అనేది దీనిలో ఫస్ట్ కేసులో అండ్ సెకండ్ కేసులో కామన్గా ఉందా, సపరేట్గా ఉందా చూడాలి. ఇక్కడ టీ ఉంది, ఇక్కడ టీ ఉంది కాబట్టి కామన్గా ఉంది. అదేవిధంగా ఈ రెండిట్లో కూడా కామన్గా ఉండే నెంబర్ని మనం తీసుకోవాలి. ఇక్కడ కామన్గా ఉన్న నెంబర్స్ ఏమేంటి అని అంటే 9 ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది. మరి టీ యొక్క కోడు 9 అయినా అవ్వాలి, మరి 6 అయినా అవ్వాలి. ఓకే, మరి ఈ రెండు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ టీ కాకుండా ఇంకొక నెంబర్ ఏదైనా, ఇంకొక పదం ఏదైనా ఎక్స్ట్రాగా ఉందేమో చూద్దాం. ఇక్కడ టీ ఒక్కటి కామన్గా ఉంది, అదేవిధంగా ఈ కూడా కామన్గా ఉంది. టీ కామన్గా ఉంది, అదేవిధంగా ఈ కూడా కామన్గా ఉంది. మరి ఈ యొక్క కోడ్ని మనం ఫస్ట్ కన్సిడర్ చేస్తే ఈ అనేది ఇక్కడ 2 సార్లు రావడం జరిగింది. గ్రేట్ అనే పదంలో ఈ అనేది 2 సార్లు రావడం జరిగింది. అందుకనే ఇక్కడ నెంబర్స్లో కూడా 6 అనేది 2 సార్లు ఇచ్చారు. అదేవిధంగా 6 అనేది ఇక్కడ ఒక్కసారే ఇచ్చాడు, ఇక్కడ కూడా ఈ అనేది ఒక్కసారే ఉంది. అంటే ఈని మనము 6 అని ఫైనలైజ్ చేయొచ్చు. ఓకే, అదేవిధంగా టీ మరి 6 కాదు అని అంటే టీ యొక్క కోడ్ ఎంత అవుతుంది? 9 అవుతుంది. ఓకే, ఇది మామూలుగా ఇంతసేపు అవసరం లేదు, మీకు ఆల్రెడీ ఇది అర్థమైనట్లే. ఓకే, ఇక్కడ 10 క్వశ్చన్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవి 90 సెకండ్స్లో చేయడానికి ట్రై చేయండి. మీకు ఎంత టైం పట్టింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ చాప్టర్లో మనం రిలేషన్షిప్స్ తీసుకుంటే ఆ రిలేషన్షిప్స్లో 73 క్వశ్చన్స్ అనేది రీసెంట్గా 2025లో అడగడం జరిగింది రైల్వే నుంచి టీసీఎస్ ప్యాటర్న్లో. 73 క్వశ్చన్స్ తీసుకుంటే ఈ 73 క్వశ్చన్స్ కూడా కేవలం 3 మోడల్స్ మీదనే డిపెండ్ అయింది. ఓకే, 3 మోడల్సే, కేవలం 3. ఆ 3 మోడల్స్ని తప్పించి పక్కకు వెళ్ళలేదు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇదైతే చేయండి. మీరు కింద ఎంత మీకు టైం పడుతుంది అనేది కూడా మెన్షన్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్.